టీఆర్ఎస్ వారు చెయ్యరు, ఇంకోటి చెయ్యలేరు. నేను ప్రశ్నికల్లో కానీ అసలు కానీ ఇక్కడ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకేమైనా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పేరు ప్రజల నోట్లను కూడా చెడగొట్టే విధంగా చేస్తే ప్రజలారా వచ్చిన వాళ్ళని అక్కడ డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళ స్వార్థ రాజకీయానికి డిస్టర్బ్ చేయాలని వచ్చిన వాళ్ళని ఇక్కడనే నిష్పదించండి, కట్టేయండి, ఎక్కడనే కట్టేసి ఇచ్చేయండి అని చెప్పడం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కవచం తిరిగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దానిని ఈ బీఆర్ఎస్ నాయకులు గుణపాన్ని దినచర్య అబద్ధాలు అంటాం, సలహాలు సూచన లేకపోతాం, నిత్యం కొద్దిగా లేక అబద్ధాలు అంటే వీళ్ళ దానిని వేరే తీరుగా దాన్ని ఇచ్చేసి ఇవాళ కొత్త వచ్చింది ఏమిటో దాని ద్వారా ఇచ్చేసుకుంటూ కొత్త లేని పెట్టి ఉన్నాయి లేనట్టు లేని ఉండడం చిత్రించి నా మీద దాన్ని ఇచ్చేసారు. ఏమని ఎవరైనా ఇల్లు అడిగినా, ఎవరైనా పెన్షన్లు అడిగినా, ఎవరైనా రేషన్ కార్డు అడిగినా వాళ్ళని కట్టేసి కొట్టండి అనే విధంగా పెట్టింది. నేను మాట్లాడి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాట్ కమెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూస్తున్నాము. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాస్ వార్నింగ్. ఇది గ్రామ సభల్లో గొడవలు చేస్తే కట్టేసి కొడతామన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ప్లాన్ ప్రకారం గ్రామ సభల్లో ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారన్నారు. ఎవరైనా సరే హద్దు మీరి ప్రవర్తించారా ఊరుకునేది లేదు అంటున్నారు రాజేందర్ రెడ్డి. నా రేషన్ కార్డు ఇయ్యవు, నా పెన్షన్ ఇయ్యవు, నా ఏది ఇయ్యవు, ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను. నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ఎదవలు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడెవడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి. దానికి కవచంగా గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు కవచంగా నిల్చోండి. ఎందుకంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక తినే టైపు. ఒకడో ఉద్యమాల పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని అయిపోయి 1000 కోట్లకు సంపాదించుకొని గుండ్రగా దున్నపోతున్నట్టు అయ్యి ఇవాళ ప్రజలను రెచ్చగొడతాం. ఒకడో కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ప్రాంతం అంటాడు, ఒకడు ఇది అంటాడు. ఇదే దుకాణం. మీరు చేసింది ఏందో చూపి ఇలా ప్రతిదాన్ని వక్రీకరించుకుంటూ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదో ఒకటి చెప్పడం తెలియదు. కాబట్టి ఇలాంటి వాటి మీద నేను సబ్స్క్రిప్షన్ చేయకపోతుంది పోలీస్ కంపెనీ చేయబోతున్నాను. ఎందుకంటే ప్రజలు మీరు కూడా గమనించండి, నేళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిండా, ఒక ఇల్లు ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు. మేము ప్రజల దగ్గరికి వచ్చి ఇయ్యమోట గొడవ ఇస్తున్నాం అన్నాక దేనికి ప్రాబ్లం ఏంటి, వీళ్ళకు ఎందుకు చేయాలి, ఎందుకు రెచ్చగొట్టాలి అని దృష్టి పెట్టుకొని అక్కడికి వచ్చి డిసైడ్ చేస్తే అక్కడనే కట్టేయండి అని చెప్తున్నాను. దానిని వక్రీకరించుకుంటూ చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఏవైనా ఛానళ్ళలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇట్లాంటి వాటిని మీరు చేస్తే ఇది చట్టరీత్యా చర్య తీసుకొని కాంప్లైంట్ చేసి చట్టరీత్యా చర్య తీసుకోబోతుందని చెప్పి